హలో, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు అయితే నేను ఒక వైరల్ రెసిపీ చేస్తున్నా. యాక్చువల్గా నిన్న తొలి ఏకాదశి కదా, అందరింట్లో పూజలు చేసుకున్నారు కదా, నేను కూడా అలాగే చేసుకున్నా. టెంకాయ కొట్టిన ఆ టెంకాయతో నేను ఎప్పుడైనా సరే చట్నీలు చేసుకుంటూ ఉంటా. కానీ ఈసారి కొత్తగా వైరల్ అయిన రెసిపీ చేద్దామని అనుకుంటున్నా. అదేంటంటే బాలా బయానా, అంటే బ్రెజిలియన్ షుగర్ క్యాండీ అంట. అది ఒకసారి మనం కూడా ట్రై చేద్దాం. నేనేంటంటే ఇంట్లో ఉండే వాటితోనే ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. మీరు కూడా చేసుకోండి, చాలా సింపుల్గా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఓకేనా? అయితే దీనికోసం నేనైతే పచ్చి కొబ్బరి తీసుకున్నా. ఇప్పుడైతే నేను పచ్చి కొబ్బరిని తురిమేసుకొని తీసుకున్నా. అంటే మనం కొబ్బరిలో పైన పార్ట్ ఉంటుంది కదా, బ్లాక్ పార్ట్, అది తీసేసుకొని దీన్ని మిక్సీ పట్టేసుకొని తీసుకోండి. ఇది నాకు 1 కప్ వచ్చింది. దీని మెజర్మెంట్తో నేను చెప్పేస్తున్నా మీకు. 1/2 కప్పు పాలు తీసుకోవాలి, చిక్కటి పాలను తీసుకోండి. అప్పుడే మనకి స్వీట్ అనేది మంచిగా వస్తుంది. ఒక మందపాటి గిన్నెని తీసుకొని మనం పాలను వేడి చేసుకోవాలి. ఫస్ట్ పాలు పోసేసుకుందాం. ఇప్పుడు ఈ పాలు ఒక పొంగు వచ్చి ఒక 2 మినిట్స్ వరకు మరిగించుకుందాం మనము. ఇలా మరుగుతున్నప్పుడు దీంట్లోకి ఒక 2 స్పూన్ల చక్కెర వేసేసుకుందాం. అండ్ మనం తురుముకున్న కొబ్బరి ఉంది కదా, ఇది కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం కలిపేసుకుందాం ఒకసారి మంచిగా. ఇప్పుడు దీన్ని మంటని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. అండ్ ఇదంతా దగ్గర పడేంత వరకు ఉడికించుకోండి. ఇలా కలుపుకుంటూ దగ్గర పడేంత వరకు మనం మంచిగా ఉడికించుకోవాలి. కొబ్బరి కూడా మంచిగా ఉడికిపోతుంది. మనం ఇలా ఉండలా కడితే ఉండ రావాలి. ఈ ఉండ రాలేదు అంటే ఇంకా కాలేనట్టు, ఇంకా అయితలేదంటే కాలేనట్టు. ఇంకొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకుందాం. ఇలా మొత్తం మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇప్పుడేమో దీన్ని ఒకసారి చూద్దాం. ఉండగట్ట నీకు వస్తుంది అంటే మనకు వచ్చినట్టే వస్తుంది. ఇలా వచ్చిందంటే మనకు అయినట్టే. ఇదంతా కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకుందాం ముందే. ఇదంతా కంప్లీట్గా కూల్ అయిపోవాలి. తర్వాత ఉండల్లాగా చుట్టుకోవాలి. మీకు చూపిస్తాను నేను. ఏమనుకోకండి, ఒక చిన్న క్లిప్ అనేది మర్చిపోయా. అంటే మనం స్టవ్ ఆఫ్ చేసేటప్పుడే దీంట్లో కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మంచి ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి నేను ఇప్పుడు వేసుకుంటున్నా. ఇప్పుడైనా పర్లేదు, ఎలాగో హీట్గానే ఉంది కదా, ఇది నెయ్యి మంచిగా కరిగిపోతుంది. ఇలా మంచిగా మొత్తం కలిపేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఉండల్లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదైతే కూల్ అయిపోయింది కాబట్టి దీన్ని నేను ఉండల్లాగా చేసేసుకుంటా. చిన్న చిన్న బాల్స్ మీకు నచ్చిన సైజులో చేసుకోవచ్చు. కొంచెం చిన్న చిన్నగా ఉంటేనే బాగుంటుంది. ఇలా చేసేసుకోండి. ఇలా ఉండల్లాగా చుట్టుకున్న తర్వాత వీటిని ఒక 10 నిమిషాలైనా సరే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. అప్పుడు ఇవి మంచిగా సెట్ అయిపోతాయి. ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఇంకో 5 నిమిషాలు అంటే అది చల్లారిపోతుంది. కాబట్టి మనం ఇంకో ప్రాసెస్లోకి వచ్చేద్దాం. ఈ ప్రాసెస్ అయితే చాలా ఫాస్ట్గా చేయాలి. నేను ఎందుకు చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. ముందైతే ఒక ప్లేట్లో నెయ్యి రాసుకొని పక్కన పెట్టేసుకుందాం రెడీగా. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకుందాం. నేనైతే అదే ప్యాన్ పెట్టేసుకున్నా, నీట్గా కడిగేసుకొని. ఒక 3/4 కప్ అంతా చక్కెర తీసుకుందాం. దీనిని మొత్తం కరిగించుకోవాలి. కొద్దిసేపు ఇలాగ చక్కెర అనేది మెల్లగా కరుగుతుంది. ఇది కరగడం మొదలైంది కదా, ఇదంతా కరిగి మనకి గోల్డెన్ కలర్ రావాలన్నమాట. అంతవరకు మంటని సిమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ చేసుకోండి.
చక్కగా కరుగుతుంది కదా, ఇలాగే కొంచెం ఇంకొంచెం కలర్ వస్తే సరిపోతుంది. ఇలా వచ్చింది అంటే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక్కొక్క బాల్స్ వేసి మొత్తం పట్టించి తీసేసుకోవాలి. మనం నెయ్యి రాసిన ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇదంతా కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలన్నమాట. ఫాస్ట్గా చేసుకోండి, ఎందుకంటే మనకు పాకం అనేది చాలా తొందరగా గట్టి పడుతుంది కాబట్టి. తర్వాత కూల్ అయితే మనకి చేసుకోవడానికి రాదు. ఇప్పుడైతే స్వీట్ అనేది రెడీ అయిపోయింది. మీకు చూపిస్తాను ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. అండ్ నేను ముందే చెప్పాను కదా మీకు కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలని చెప్పేసి, ఇందుకే మనకు పాకం అనేది చాలా తొందరగా గట్టి పడుతుంది. తర్వాత వీటిపైన కోటింగ్ చేయడానికి మనకు సరిగా రాదు కాబట్టి తొందరగా చేసుకోవాలి. చూడండి ఒకసారి. ఎంత ఇట్లే వస్తుంది. మీకు చూపిస్తాను ఆగండి, నేను దిగలు చాలా పర్ఫెక్ట్గా వచ్చింది అసలు. ఇది ఎంత వైరల్ ఎందుకైందో అనేది ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత టేస్ట్గా ఉందంటే బయట చక్కెర పాకం అనేది క్రంచీగా, లోపల సాఫ్ట్గా చాలా టేస్ట్గా ఉంది. కాంబినేషన్ అయితే మీరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చి లైక్ కూడా చేయండి. ఈ రెసిపీ మీకు కూడా నచ్చినట్టయితే ఒకసారి చేసుకొని మళ్ళీ కమెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. బయట క్రంచీ, లోపల అయితే సాఫ్ట్గా ఎక్దమ్ ఉంది. బాగుంది అక్క, థ్యాంక్స్. మంచి రెసిపీ అయితే చేసినావు. స్వీట్ అయితే బాగుంది.